హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. సో నేను ఈ వీడియోలో అయితే చపాతి పిండి జొన్న పిండి రెండు కలిపి చపాతీ అయితే చేశానండి. సో ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా ఇవి తీసుకోవచ్చు. సో ముందుగా నేనైతే 3 కప్పులు అయితే చపాతి పిండి తీసుకున్నానండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనము జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని 1 కప్పు వరకు అయితే జొన్న పిండి అయితే తీసుకున్నాను. సో అది కూడా నేను జల్లెడ పట్టేశాను. ఈ విధంగా అయితే మనం జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను చూస్తున్నారు కదా, సో 1 కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నానండి. అది కూడా జల్లెడ పడుతున్నాను. ఈ విధంగా అయితే మనం జల్లెడ పట్టుకొని అయితే చేయాలండి. చేసినట్లయితే మనకి 3:1 రేషియోలో తీసుకున్నాను నేను. ఇలా అయితే చపాతీలు బాగా వస్తాయండి. ఒకసారి అయితే మీరు కూడా చేసి ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే పిండి మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. గోరువెచ్చని నీటితో ఈ పిండిని అయితే కలపాలండి. కలిపితే మనకు చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి ఇట్లా ముద్దలాగా అయిపోవాలి పిండి కలిపితే. అలా అయిన తర్వాత నెక్స్ట్ మనం గోరువెచ్చటి నీటిని ఇందులో పిండిలో పోసేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు అయితే పోసానండి. పోసి ఈ విధంగా కలిపాను. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు. ఈ విధంగా జొన్న రొట్టెలు ఇష్టం లేని వాళ్ళు కాస్త 1:2 రేషియోలో అయినా మీరు కలిపి చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ 10 మినిట్స్ కానీ అలా సైడ్ పెట్టేయాలి. ఎందుకు అంటే పిండి నానుతుంది. నానడం వల్ల మనకు చపాతీలు అనేవి కూడా స్మూత్గా రావడం జరుగుతుంది. సో నేనైతే పిండిని అయితే కలిపానండి. కలిపి 1 స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసేసి ఆరిపోకుండా అలా మూత పెట్టి సైడ్కి అయితే పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసిన తర్వాత మనకు పిండి అనేది నానిపోవడం జరుగుతుంది. సో నేనైతే 10 మినిట్స్ తర్వాత చూస్తే మాత్రం పిండి ఈ విధంగా అయిందండి. స్మూత్గా అయింది బాగా. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఆఫ్ చేసుకొని మనము రోలింగ్ అయితే చేసుకోవాలండి. అన్ని ఈక్వల్ సైజులో వచ్చేటట్టుగా రోలింగ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో పిండి అయితే బాగా నానిపోయిందండి. సో నెక్స్ట్ నేనైతే రోలింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని పిండిని రోలింగ్ చేసుకొని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి పీసెస్. అయితే అలా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే చపాతీలన్నీ సేమ్ సైజులో వస్తాయి అన్నమాట మనకి. ఈ విధంగా కట్ చేసుకొని చపాతీలు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 టైప్స్ అయితే చూపిస్తానండి చపాతీలు. ముందుగా నేనైతే ఈ విధంగా చేస్తాను చపాతీ. సో నెక్స్ట్ మనం చపాతీలు అయితే పిండి వేసుకొని చేసినా ఏం లేదు, ఆయిల్తోనైనా చేసినా ఏం లేదండి, బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్నా కూడా మనకు చపాతీలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. నేనైతే 4 మడతలు వేసానండి. 4 మడతలు వేసుకొని ఈ విధంగా వేసినా కూడా మనకు చపాతీలు అనేవి స్మూత్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా 4 మడతల చపాతీలు కూడా ట్రై చేసి చూడండి, బాగొస్తాయి. ప్లీజ్ నేను వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఈ విధంగానైతే చేసుకోవాలండి. జొన్న రొట్టెలు ఇష్టం లేని వాళ్ళు, చపాతీ కూడా ఎక్కువ తినలేని వాళ్ళు ఈ 2 మిక్సింగ్ కలిపి చేస్తే టేస్ట్ అనేది బాగొస్తుందండి. ఒకసారి అయితే మీరు కూడా బాగా ట్రై చేసి చూడండి. చూసారు కదా,
ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను అయితే ప్యాన్ మీద కడాయి పెట్టాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ప్యాన్ అయితే వేడి చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ప్యాన్ వేడి చేసుకుని 1 స్పూన్ వరకు అయితే మనము ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి చేస్తున్నాను. వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి. చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. మనకి ఏంటి అంటే జొన్న పిండి కలిపాం కదా, అవి కూడా హెల్త్కి మంచిది కాబట్టి సో ఈ జొన్న రొట్టెలు తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా కలిపి అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకో ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. అది మడతలు పెట్టి చేశాను కదా, సో ఇదైతే నార్మల్గానండి. ఇది జస్ట్ నార్మల్గా మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసి చూపిస్తాను. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి, మీరు నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది చూడండి. మీరు ఎంత మందం కావాలి అనేది మీరే చూసుకొని చేసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం పల్సగానే చేశానండి చపాతీలు. మీకు ఎంత మందం కావాలా పల్సగా కావాలనేది అది మీ ఇష్టం అండి. కొద్దిగా నేనైతే పల్సగానే చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మనం ఆయిల్‌తోనైనా వితౌట్ ఆయిల్‌తోనైనా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళతో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.